ఇండియన్ బలిజ కాపు తెలగ ఒంటరి ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ నాన్ పొలిటికల్. ఇంతవరకు చాలా మంది ప్రెస్ మీట్ చేసి ఉంటారు. ఈ సంఘాలన్నీ వచ్చేసి ఏదో ఒక రాజకీయ పార్టీతో మింగిల్ అయిపోయి ఆ పార్టీలకు దాసోహం అయిపోయి ఆ పార్టీలకు ఆ కులాన్ని అమ్ముకొని పనికి మాలినటువంటి ప్రెస్ మీట్లు పెట్టేసి కుల ప్రయోజనాలను బలిజల యొక్క సమస్యలను మనకు కావాల్సింది ఏంది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ పక్షాల్లో ఏ పార్టీని గెలిపించాలా ఏ పార్టీని ఓడించాలా అనే దానికి మాత్రమే బలిజలు పరిమితము అనేటువంటి లెక్కల్లో పనిచేస్తున్నటువంటి సంఘం కాదు ఇది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో విస్తరించి 3000 వాట్సాప్ గ్రూపులు కలిగి 400 దాకా ఫేస్బుక్ గ్రూపులు కలిగి దాదాపు కొన్ని లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి మహా సంస్థ ఇది ఆర్గనైజేషన్. సో ఇది కేవలం తిరుపతి మాత్రమే పరిమితం కాదు. బెంగళూరు, చెన్నై హెడ్ క్వార్టర్ గా కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది పనిచేస్తుంది. ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరించుకొని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ ఆర్గనైజేషన్ మా యొక్క సభ్యులు నరసింహులు గారు, ఆ తర్వాత వచ్చేసి గారు, సూర్య గారు, మీ ముందరికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. 13వ తేదీ ఎలక్షన్. అయితే ఇంతవరకు జరిగినటువంటి ఎలక్షన్లు ఈ ఎలక్షన్ వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అదే ఈ ఎలక్షన్ లో బలిజ కాపు తెలగ ఒంటరి సమస్యల గురించి ఎటువంటి ఎజెండా పాయింట్ వచ్చేసి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. అంటే ఈ బలిజ కాపు తెలగ ఒంటరి వర్గాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఇంకోటేంద్ర అంటే ప్రతి ఎలక్షన్ లో వచ్చేసి బలిజ భవన్ అంటే బలిజలకు సంబంధించినటువంటి భవన్ అనేటువంటి విషయం కావచ్చు, రాయల వారి యొక్క జయంతి అనేటువంటి విషయం కావచ్చు, కాపు కార్పొరేషన్ అనేటువంటి విషయం కావచ్చు, దాని తర్వాత బలిజలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేటువంటి అంశం కావచ్చు, కార్పొరేషన్ లో బలిజలకు ఏం పదవులు ఇస్తా ఉంటారు అనేటువంటి విషయం కావచ్చు, స్థానిక ఎన్నికల్లో ఈ బలిజ కాపులకు ఎంత ప్రాతినిధ్యం ఇస్తా ఉంటారు అనేటువంటి విషయం కావచ్చు, దాని తర్వాత టీటీడీలో బోర్డు మెంబర్షిప్ కావచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఒక పెద్ద చాంతారంట లిస్ట్ ఉంటుంది బలిజ కాపు తెలగ ఒంటరులకు సంబంధించి. అయితే ఈ ఏ అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావనలోకి తీసుకోకుండా ఆ పార్టీ వాళ్ళు ఇది చేసినారు, ఈ పార్టీ వాళ్ళు ఇది చేసినారు అంటే ఒక పార్టీ పైన ఒక పార్టీ వచ్చేసి గెలచాలా, వాళ్ళు ఓడించాలా, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మేము తప్పులు చేయడం లేదు, మేము తప్పులు చేస్తున్నాం, వాళ్ళు తప్పులు చేయడం లేదు అనేటువంటి అంశాన్ని మాత్రమే ముందర పెట్టేసి ఈ సమస్యలను బలిజలకు మాత్రమే కాదు బీసీలకు, దాని తర్వాత దళితులకు, దాని తర్వాత దళితులకు, బీసీలకు ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను ఏ కులాలు ఉన్నాయో అన్ని కులాలకు సంబంధించినటువంటి కుల గణన అనేది చేపట్టకుండా కుల సమస్యలు అనేది ముందర పెట్టుకోకుండా కేవలం పార్టీలు గెలచాలనేటువంటి అభిప్రాయంతో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు బలిజ కాపు తెలగ ఒంటరి సమస్యలను విస్మరించి పక్కన పెట్టినటువంటి విషయాన్ని ఈ రోజు మీ ముందు ప్రస్తావిస్తూ మాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అత్యధికులుగా ఉన్నటువంటి బలిజలు 28% అని అన్నారు. కాకపోతే మేము సర్వే చేస్తే తేలినటువంటి విషయం ఏంటంటే 34%, 34% గా బలిజ కాపులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే కుల గణన అనేది చేపడితే ఈ విషయం అనేది బయటపడుతుంది, ఆ వర్గం వచ్చేసి బలోపేతం అవుతుంది, దాని తర్వాత శాసించేటువంటి స్థాయికి ఎదుగుతున్న అన్నటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు వచ్చేసి కుల గణన అనేది కూడా చేపట్టడం. అయితే ఇక్కడ పత్రికాభిముఖంగా 50 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ తెలగ కాపు ఒంటర్లందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ రోజు మీ ముందుకి ఓటు అడగడానికి సిగ్గు లేకుండా వస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగండి. ఈ కులానికి మీరు చేసింది ఏమిటి? మా పిల్లలకు భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి?